శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు పంచాంగ రీతిగా పుష్యమి నక్షత్రం, అలాగే చంద్రుడు తులారాశికి 10వ స్థానంలో తన సొంత ఇంట్లో జలరాశిలో సంచారం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నక్షత్రం పుష్యమి నక్షత్రం వల్ల అడుగడుగున కొన్ని సమస్యలు, మానసిక ఒత్తిళ్ళని మనం కలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ దానికి వెనుకడుగు వేసి ఎటువంటి ఇబ్బందులు తెచ్చుకోకండి. తొందరగా అవ్వాల్సిన పనులు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఈరోజు ఉండొచ్చు. ఎందుకంటే నక్షత్ర బలం ఎలా ఉంటే చంద్ర బలం కూడా మనకు అలాగే ఉంటుంది. అధికారికంగా సంపదని రెట్టింపు సంఖ్యలో చేసుకోవడానికి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందేవారు, ఆర్థికంగా ఎదగాలని అనుకున్నవారు, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని అనుకున్న వారికి ఈరోజు ఒక సదా అవకాశం. ఎందుకంటే జన్మరాశికి 10వ రాశిలో చంద్రుడు ఉండడం చాలా ఉన్నత స్థితికి కలిగిన స్థానం అది. అందువల్ల జడ్జిమెంట్ ఈరోజు కుటుంబానికి వనరులు కావాలి అంటే సంపద పరంగా చాలా ఇబ్బందిగా ఉంటారు. కావలసిన బియ్యం కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటారు కదా. కానీ మీకు అదృష్టం కొద్దీ ఏదో ఒక రూపంలో మీ ఇంటికి బియ్యం కూడా చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఒక స్థానం నుంచి తన తల్లి స్థానాన్ని చూస్తున్నారు, 4వ స్థానం అంటే తులారాశికి ఇల్లు వాహన స్థానాన్ని చూస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా కుటుంబాన్ని కొంచెం అభివృద్ధి పరుచుకోవాలి కదా. ఆయన ఎప్పుడో ఒక నెలకు ఒక్కసారి ఈ పుష్యమి నక్షత్రం ద్వారా కర్కట రాశి జలరాశిలోకి రావడం జరుగుతుంది. తన తల్లి స్థానాన్ని మర్చిపోయి చాలా రోజులుగా తిరుక్కుంటూ రావడం వల్ల మనకు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే చంద్రుడిని మనం చూసినప్పుడు ఎదురుగా మనం చంద్రుడు ఎదురుగా నిలబడినప్పుడు మనకు ఎంత సంతోషం వస్తుందో, అలాగే ఈ రాశుల్లో కూడా 7వ రాశిగా ఉన్న స్థానం ఖాళీగా ఉన్నప్పుడు, ఎంతో బలం లేకుండా ఉన్నప్పుడు, అదే 7వ రాశిలో చంద్రుడు మళ్ళీ 4వ రాశిని చూసినప్పుడు ఎక్కడ లేని ఆనందం, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. దాంట్లో సంతోషం అంటే ఇంత అంత కాదు. అందువల్ల మనకు ఈరోజు ఆనందకరమైన, సంతోషకరమైన భావాలు కలుగుతుంది. మన ఆలోచనలు ఇక్కడ కొన్ని సందర్భాలలో మార్పు చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళలో చాలా మంది బ్రేకప్ ని ఎక్కువగా ఆశిస్తుంటారు. ఎందుకంటే ఈ చంద్రుడు 10లో ఉన్న మానసిక ఒత్తిడి ఇద్దరి మధ్యలో అంత నైపుణ్యం కలిగిన మనస్తత్వాలు బయటపడతాయి. అబద్ధాలు, ఇబ్బందులు ఇది బయటపడినప్పుడు అందరూ బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొద్దిమంది మానసికంగా బాధలపడి ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇక్కడ తులారాశి వారికి ఏమిటంటే బుధ గ్రహాధిపతి యొక్క 9వ స్థానాధిపతి బలం కలిగిన వ్యక్తి, పంచమాధిపతి ఒక స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడుతుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అందువల్ల కొద్దిమంది ఉద్రేకంగా మాటలు మాట్లాడతారు, కొద్దిమంది చాలా సానుకూలంగా మాట్లాడతారు, కొద్దిమంది ఆ ఒట్టి అబద్ధాలతో ఆర్భాటాలు చూపిస్తారు. ఇక్కడ ఉద్రేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే చిత్తా నక్షత్రం 2 పాదాలు, రా రీ అనే పాదాలు, మళ్ళా స్వాతి నక్షత్రం రూ రే రోత, ఇలాంటి వాళ్ళు కొంచెం అబద్ధాలు మిక్స్ చేసి ఆర్భాటాని కోసం మాట్లాడతారు. విశాఖ నక్షత్రం కలిగిన వ్యక్తికి 3 పాదాలు టీ తూ తే, ఇతను ఏం చేస్తాడంటే కఠినంగా మాట్లాడేస్తాడు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా మనకేం ఇబ్బంది లేదు, దాని గురించి ఇబ్బంది పడద్దండి అని ఒక భావన కలిగి ఉంటారు. అందుకే తులారాశి వారికి మేము చెప్పడం ఏమిటంటే భవిష్యత్తు ప్రణాళికని అద్భుతంగా ఉన్న ఏదో ఒక మానసిక ఒత్తిడి ద్వారా మీరు వెనుకంజనలోనే ఉన్నారు. చాలా మంది 100%లో 25% మంది డాంబికంగా చాలా ఉన్నత స్థితిగా ఉన్న 25% మంది పాపం ఫ్యామిలీ ప్రాబ్లం ద్వారా ఈ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక సమతుల్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. తొందరగా మీరు కూడా కోలుకునే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా మీకు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మనకేమిటంటే సూర్యగ్రహం మన రాశిని చూసినప్పుడు మనకు వెలుతురు, ఉత్సాహాన్ని, భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తుంటారు. అంటే చాలా మంది గ్రూప్ 1 పరీక్షలు రాయాలని, లేదా గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని,
స్పోర్ట్స్లో నంబర్ 1గా రావాలని, ఇట్లా కళాకారక విషయాల్లో మెరుగుపడాలని చాలా మందికి ఉంటుంది. అందరి కోరికలను నెరవేర్చడానికి ఈ సూర్య ఉచ్చగ్రహాధిపతి మన రాశిని చూస్తున్నారు. వనరులు ఆర్థికంగా పెరగడానికి, వ్యవసాయ రంగంలో ఉన్నతంగా ఎదగడానికి కూడా సూర్యగ్రహం మనకు పలకరిస్తుంది. ఇంకా ఈరోజు జలరాశిలో చంద్రుడు వచ్చినందువల్ల కొంచెం మోసారు వర్షాలు కూడా పడతాయి. జలరాశిలో ఎప్పుడు చంద్రుడు వచ్చినా వర్షాలు పడే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల జరగవచ్చు. అలాగే మనకు 11వ స్థానాన్ని మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఎంతో డబ్బు రావాల్సిన 10,000 రావాల్సిన డబ్బు 3,000 రావడం జరుగుతూ ఉంది. ఇది తులారాశికి ఆర్థికంగా దెబ్బతీసే సమయం ఆసన్నమైతా ఉంది. కారణం ఎందుకంటే 11వ రాశిలో కేతువు చాలా మతలం చేస్తున్నాడు. పెద్దాయన రావలసిన డబ్బంతా ఆగిపోవడం, దానివల్ల మనకు వచ్చే అప్పులు చేయాల్సిన పరిస్థితికి వస్తున్నాం. మన డబ్బులే మనకు రాకుండా ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల కొంచెం జాగ్రత్త వహిస్తాం. నిబంధనలతో సూచనలు పాటించకపోవడం వల్ల మీరు తండ్రి మరియు ఆదిభక్తుల సమస్యలు వృత్తి వ్యాపారంలో సామాన్యంగా ఉంటుంది. విందు వినోద ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘమైన విషయాల్లో మీరు చాలా చొరవ చూపించి ముందుకు పోవడం మంచిది. ఉద్యోగస్తులకి పెద్దగా వాళ్ళ ఆశించిన ఫలితాన్ని ఈరోజు కైవసం చేసుకుంటారు. విద్యారంగంలో ఉన్నవారు చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఈరోజు ఖచ్చితంగా కనబడుతూ ఉంది. సామాజిక పరిచయంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లాభసాటిగా ఉండే అవకాశం ఉంటే, గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. నైపుణ్యంతో ఈరోజు విజయం పొందే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.